విజయవాడలో వైఎస్ షర్మిల ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. షర్మిల కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. నిడమనూరు వద్ద షర్మిల కాన్వాయ్లోని వాహనాలను దారి మళ్లించారు. షర్మిల సహా మరో 4 వాహనాలను మాత్రమే రామవరపాడు మీదుగా వెళ్లేందుకు అనుమతించారు. దీంతో పోలీసుల తీరుపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ను మధ్యలోనే నిలిపివేసిన షర్మిల తమ వాహనాలను రామవరపాడు మీదుగా వదిలేంత వరకు కూడా వెళ్లేది లేదంటూ బైఠాయించారు. పోలీసులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని, కావాలే తమ కాన్వాయ్ను దారి మళ్లించారని అన్నారు. కాంగ్రెస్ అంటే వైసీపీ ప్రభుత్వం భయపడుతోంది అంటూ కామెంట్ చేశారు. కాన్వాయ్ అడ్డగింతపై విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కాన్వాయ్కు ఎలాంటి ఆటంకం కలగలేదన్నారు. ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసమే ముందు వాహనాలను పంపడం జరిగిందని, అంతేకాని ఉద్దేశపూర్వకంగా కాన్వాయ్ను పోలీసులు ఆపారంటంలో అర్థమే లేదన్నారు. పెద్దల నుంచి ఉన్నటువంటి మరి ఇండికేషన్స్ ఏమో కానీ ఎయిర్పోర్ట్ లో కూడా కనీస మర్యాద కూడా లేకుండా 10 మందిని మేము రిసీవ్ చేసుకుంటాం అంటే మాకు కూడా అవకాశం కల్పించలేదు. సో ఈ విధంగా ప్రభుత్వం కావాలని చెప్పి కుట్రపూరితంగా వైఎస్ షర్మిల గారి యొక్క ఈ ఛార్జ్ టేకింగ్ ఫంక్షన్ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. సో పోలీస్ కమిషనర్ కానీ పోలీసు ఉన్నతాధికారులు కానీ మరి వాళ్ళు తెలుసుండి చేస్తున్నారో తెలియజేస్తున్నారో దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. కాన్వాయ్ అంతా అలౌ చేస్తేనే మేము ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, లేకుంటే జామ్ చేస్తాం. బాధ్యతలన్నా కూడా వారు స్వీకరిస్తారు. అదేవిధంగా ఈ యొక్క సమావేశాన్ని కూడా విజయవాడలో వైఎస్ షర్మిల ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. షర్మిల కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. నిడమనూరు వద్ద షర్మిల కాన్వాయ్లోని వాహనాలను దారి మళ్లించారు. షర్మిల సహా మరో 4 వాహనాలను మాత్రమే రామవరపాడు మీదుగా వెళ్లేందుకు అనుమతించారు. దీంతో పోలీసుల తీరుపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ను మధ్యలోనే నిలిపేసిన షర్మిల తమ వాహనాలను రామవరపాడు మీదుగా వదిలేంత వరకు వెళ్లేది లేదంటూ బైఠాయించారు. పోలీసులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని, కావాలనే తమ కాన్వాయ్ను దారి మళ్లించారని అన్నారు. కాంగ్రెస్ అంటే వైసీపీ ప్రభుత్వం భయపడుతోంది అంటూ కామెంట్ చేశారు షర్మిల.